గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్ల మంజూరీ కొరకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని కూడా నిర్ణయించడం అనేది జరిగింది. ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సెర్ప్ సిఇఓ గారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే మొదటి విడతలో ఈ కొత్త పెన్షన్లను 7 కేటగిరీల వారికి మాత్రమే మంజూరీ చేయడం జరుగుతుంది అని వారు తెలియజేశారు. ఈ 7 కేటగిరీల్లో దివ్యాంగుల కేటగిరీ కూడా ఉంది, వికలాంగుల కేటగిరీ కూడా ఉంది. వికలాంగులకు కూడా కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి అంతర్నేత్ర ఛానల్ ద్వారా 2-3 వీడియోలలో మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఆ వీడియోలు చూసినటువంటి దివ్యాంగ మిత్రులు చాలా మంది కొన్ని విషయాలను లేవనెత్తడం అనేది జరుగుతుంది. సార్, దివ్యాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, దయచేసి తెలియజేయగలరు అని కొంతమంది. సార్, నేను దరఖాస్తు చేసుకునే సమయంలో నాకు 48% ఉంది, ఈ పర్సెంటేజీకి పెన్షన్ రాదు అని అంటున్నారు. ఈ దివ్యాంగుల పెన్షన్ కోసము ఎంత పర్సెంటేజీ ఉండాలి, దయచేసి తెలియజేయగలరు అని మరికొంతమంది అడగడం అనేది జరుగుతుంది. దరఖాస్తు సమయంలో సదరం సర్టిఫికేట్ లేదు, కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి అని అధికారులు అడుగుతున్నారు. తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ ఉండాలా? ఎవరికి సదరం సర్టిఫికేట్ ఉండాలి? ఎవరికి యూడిఐడి కార్డు ఉండాలి? దయచేసి తెలియజేయగలరు అని కొంతమంది అడుగుతున్నారు. సార్, మా దగ్గర సదరం సర్టిఫికేట్ లేదు, యూడిఐడి కార్డు ద్వారా మేము దరఖాస్తు చేసుకోవచ్చా? దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా దివ్యాంగుల కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు, A-to-Z వివరాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దివ్యాంగుల కొత్త పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే, ఇక్కడ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇది ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు వచ్చిన దివ్యాంగ బాలుడికి కానివ్వండి, 3 సంవత్సరాల బాలుడికి కానివ్వండి, 4 సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి కానివ్వండి, ఏదైనా వైకల్యం ఏర్పడినట్లయితే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినట్లయితే, జారీ చేసినట్లయితే వారు పెన్షన్లకు అర్హులు కావడం అనేది జరుగుతుంది. వారు పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ తో సంబంధం అనేది ఉండదు అని వికలాంగులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉండాలి సార్ అని మరికొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ అనేది 21 కేటగిరీల వారికి జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 21 కేటగిరీలలో 20 కేటగిరీల వారికి మినిమం పర్సెంటేజ్ అనేది 40% ఉండాలి. బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది ఉండాలి. 40% ఉంటే వారికి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం ఈఎన్టీ వారికి, చెవిటి మూగ వారికి మాత్రమే 51% వైకల్యం అనేది ఉండాలి. ఇది దివ్యాంగ మిత్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత సదరం సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలా, సదరం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలా అని మరికొంతమంది అడుగుతున్నారు. 2010లో సదరం సర్టిఫికేట్ రావడం అనేది జరిగింది. 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ అనేది జరిగింది. 2025 వరకు ఎవరికైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉందో వారు సదరం సర్టిఫికేట్ ను తప్పనిసరిగా జిరాక్స్ ప్రతిని దరఖాస్తుకు జత చేయవలసి ఉంటుంది. ఇక 2025 మార్చి 1 తర్వాత ఇక్కడ యూడిఐడి కార్డులను, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి యూడిఐడి కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. కాబట్టి 2025 మార్చి 1 తర్వాత యూడిఐడి కార్డులను తీసుకున్నటువంటి వారి దగ్గర సదరం సర్టిఫికెట్లు ఉండవు. కాబట్టి వాళ్ళు యూడిఐడి కార్డు తోటి కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, యూడిఐడి కార్డుతో పాటుగా ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను కూడా కేంద్ర ప్రభుత్వము ప్రింట్ చేసి ఆన్లైన్ లో యూడిఐడి పోర్టల్లో నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని దాని జీరాక్స్ ప్రతిని కూడా దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి ఇక్కడ అధికారులకు తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ యూడిఐడి కార్డులో కొన్ని పరిమితమైనటువంటి డీటెయిల్సే ఉంటాయి. అభ్యర్థి పేరు, అభ్యర్థికి సంబంధించినటువంటి డిజబిలిటీ కేటగిరీ, పర్సంటేజీ, కార్డు జారీ చేసినటువంటి డేటు, ఇక్కడ పుట్టిన తేదీలో ఇయరు, వెనుక భాగంలో సదరం ఐడి కానివ్వండి, ఇక్కడ ఆధార్ ఐడి కానివ్వండి, ఇంతవరకే ఉంటాయి. పూర్తి వివరాలు తెలియాలి అంటే దాని రీడర్ మిషన్ లో పెట్టాలి, లేదా దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చూడాలి. చాలా మంది అధికారులకు స్కాన్ చేసే టైం ఉండదు కాబట్టి ఇక్కడ దాని వెంట వచ్చే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను జత చేసినట్లయితే అందులో పూర్తి వివరాలు ఉంటాయి. సదరం సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే సమాచారం అనేది ఉంటుందో ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ లో కూడా అదే సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి దానిని డౌన్లోడ్ చేసుకొని మీరు దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ ఈ సర్టిఫికేట్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా గానీ, యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా గానీ, అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్ కు మీరు మెసేజ్ చేసినట్లయితే ఇక్కడ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను, యూడిఐడి కార్డును మీకు డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్ కు పంపించడం అనేది జరుగుతుంది. ఇక సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు కూడా యూడిఐడి కార్డును ఇక్కడ సబ్మిట్ చేయాలా అంటే అధికారులు అడిగితే మాత్రము సబ్మిట్ చేయాలి. లేనట్లయితే కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే సదరం డాటా తోటి ఇక్కడ యూడిఐడి డాటాను లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సదరం నెంబర్ ను ఆన్లైన్ లో ఎంటర్ చేయగానే వాళ్లకు యూడిఐడి కార్డు ఉందా లేదా అనేది తెలుస్తుంది. యూడిఐడి కార్డు అక్కడ ఉన్నట్లయితే దాని నెంబర్ ను వాళ్ళే తీసుకొని ఆన్లైన్ లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్ తో పాటు యూడిఐడి కార్డును మరియు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను కూడా మీరు సబ్మిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు కానివ్వండి, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ కానివ్వండి లేనటువంటి వాళ్ళు యూడిఐడి పోర్టల్లోకి వెళ్లి అక్కడ పీడబ్ల్యూడి లాగిన్ అనేది ఉంటుంది. ఆ పీడబ్ల్యూడి లాగిన్ లో మీ ఎన్రోల్మెంట్ నెంబర్ని కానివ్వండి, యూడిఐడి నెంబర్ని కానివ్వండి ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను అక్కడ ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు యూడిఐడి కార్డు మీ స్టేటస్ లో ఉండటం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి లాగిన్ లోకి వెళ్లాలంటే ఎన్రోల్మెంట్ నెంబర్ నా దగ్గర లేదు, యూడిఐడి నెంబర్ లేదు. నెంబర్లే లేవంటే పీడబ్ల్యూడి లాగిన్ లోకి వెళ్ళమంటారేంటి సార్ అని కొంతమంది అడుగుతారు. ఇక్కడ పీడబ్ల్యూడి లాగిన్ లోకి వెళ్లకున్నా గానీ ఇక్కడ మీకు ట్రాకింగ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ ట్రాకింగ్ అప్లికేషన్ లోకి వెళ్లి మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసినా గానీ, మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసినా గానీ అక్కడ మీకు పీడబ్ల్యూడి లాగిన్ ద్వారా మీ స్టేటస్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి అయినా గానీ మీరు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను, యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకుని వాటి జీరాక్స్ ప్రతులను మీరు సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ కు మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు మీ యూడిఐడి కార్డును, ఆ తర్వాత ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్ కు పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మినిమం ఛార్జెస్ అనేవి మీరు చెల్లించవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8121512354. ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్లు మాత్రమే చేయండి. మీ సమస్యను క్లారిటీగా వివరించండి. దయచేసి ఫోన్లు మాత్రము చేయకండి. ఈ విధంగా ఇక్కడ మీరు యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను మీరు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు సమయంలో జిరాక్స్ ప్రతులను సబ్మిట్ చేయవచ్చు. ఇక మిగతా విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఇవి దివ్యాంగుల కొత్త పెన్షన్ల కోసము మ్యాండేటరీ. అంటే వీళ్లకు ఏజ్ లిమిట్ తో సంబంధం లేదు. పర్సెంటేజ్ అనేది అన్ని కేటగిరీల వారికి 40% ఉండాలి. ఈఎన్టీ వారికి, చెవిటి మూగ వారికి 51% అనేది ఉండాలి. సదరం సర్టిఫికేట్ అనేది పక్కాగా ఉండాలి. 2025 మార్చి 1 తర్వాత యూడిఐడి కార్డు అండ్ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వీటితో పాటుగా జనరల్ గా అందరూ సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్ కూడా వీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఆధార్ కార్డును, తర్వాత రేషన్ కార్డును, ఆ తర్వాత బ్యాంకు పాస్బుక్ను, భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ను అడిగినట్టయితే దానిని, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, ప్రభుత్వం ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందో వాటన్నిటినీ సబ్మిట్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు తప్పకుండా దివ్యాంగుల కేటగిరీలో 4016 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.